వెల్కమ్ టు కీటాక్స్. ఒక్క డైలాగ్తో రాజకీయాలు మారుతాయా? ఒక్క డైలాగ్తో భవిష్యత్ పరిణామాలు మలుపు తిరుగుతాయా? ఒకే ఒక్క డైలాగ్తో వ్యవస్థలు తలకిందులయ్యే పరిస్థితి ఉంటుందా? ఎస్, ఉంటుందనే ఇప్పుడు తెలంగాణ పరిణామాలు చెప్తూ ఉన్నాయి. ఒకే ఒక్క డైలాగ్తో రేవంత్ కేసీఆర్కి పని లేకుండా చేశారు అనే మాట ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో వినపడుతోంది. అయితే ఆ పని లేకుండా చేయడం అనే మాటకి చాలా పెద్ద అర్థం ఉంది. రాజకీయ భవిష్యత్తును మార్చేంత వెయిటేజ్ కూడా ఉంది. అదేంటో డీటెయిల్గా చూద్దాం. దిస్ ఈజ్ కీటాక్స్ ఫర్ యూ. తెలంగాణ ప్రతినిధుల్ని చెప్పులెత్తుకపోయే వాళ్ళలాగా చూస్తున్నారు, దొంగల్లాగా చూస్తున్నారు అన్న కామెంట్ల మీద తెలంగాణ సమాజంలో నలుమూలలా అన్ని వర్గాల్లోనూ చర్చ జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కాలంగా హామీల మీద, పనితీరు మీద ఇప్పటికే అనేక రకాల ప్రశ్నలు ఉన్న సమయంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు చూస్తే కాంగ్రెస్ ని సమర్థించే వాళ్ళలో కూడా ఒకంత ఆత్మరక్షణ ధోరణి కనపడింది. అంటే డిఫెన్స్ లో పడిన పరిస్థితి కనపడుతోంది. ఓ పక్కన రాజకీయం ఇప్పటికే టెంపర్లో ఉండటము, విపక్షం దూకుడు మీద ఉంది, స్థానిక ఎన్నికలు జరిగితే గనక పరిణామాలు ఎలా ఉంటాయో అని టీఆర్ఎస్ దూకుడు మీద చర్చ జరుగుతోంది ఆల్రెడీ. దీనికి తోడు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ మీద సుప్రీంలో తీర్పు గనక ఉప ఎన్నికలకు అనుకూలంగా వస్తే ఏమవుతుందో, జూన్ మొదటి వారంలో ఏం జరుగుతుందో అనే క్యూరియాసిటీ కూడా పొలిటికల్ గా ఇప్పటికే బిల్డప్ అవుతూ ఉంది. ఇలాంటి సమయంలో ఇప్పుడు ఏం చేయాలన్నా చేతిలో పైసలు లేవు, ముందు ముందు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది అని చెప్పేందుకు రేవంత్ రెడ్డి వాడిన మాట తెలంగాణ రాజకీయాల్ని కదిపి కుదిపేసిన పరిస్థితి కనబడుతోంది. ఈ పరిస్థితి వల్ల బీఆర్ఎస్ కి, కేసీఆర్ కి అడ్వాంటేజ్ అవుతుందని, కేసీఆర్ నాయకత్వంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదని, ఇంటి పెద్దల పథకాల విషయంలో గాని, విధానపరమైన అంశాల్లో గాని ప్రభుత్వం వ్యవహరించింది గుంభనంగా ఉంది, సంపన్న తెలంగాణ అనే ఫీలర్ ని మాటల్లోనూ చేతల్లోనూ చూపడానికి ప్రయత్నం చేశారు కేసీఆర్ అనే మాట ఇప్పుడు బీఆర్ఎస్ ని వ్యతిరేకించే వాళ్ళలో కూడా గుర్తొస్తూ ఉంది. నిజానికి వరంగల్ సభ తర్వాత తెలంగాణ వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ, నియోజకవర్గ స్థాయిలోనూ చైతన్య సదస్సులు పెట్టాలని, కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో తెలంగాణకు జరుగుతున్న నష్టాన్ని వివరించాలి అనే వ్యూహాన్ని కేసీఆర్ సిద్ధం చేశారు. ఇక ఈడికెళ్ళి నేను కూడా ఊకోను, నేను బయలుదేరతా, యాందాకైనా మంచిదే, ఎవరి సంగతి ఏందో, ఎవరైనా లెక్కేందో అన్ని కూడా లెక్కలు తీద్దామని మనవి చేస్తా ఉన్నా. అలాంటి పోరాడాల్సిన అవసరం లేకుండానే అవకాశాన్ని, అడ్వాంటేజ్ ని కేసీఆర్ చేతుల్లో పెట్టేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతుల కేసీఆర్ ని బలపరిచే పరిస్థితి వచ్చేసింది. ఒక్క డైలాగ్ తో రాజకీయం తిరగబడింది అనే మాట అన్ని వైపుల నుంచి వినిపిస్తోంది. అంటే కేసీఆర్, బీఆర్ఎస్ పెద్దగా పోరాటం చేయాల్సిన అవసరం లేకుండానే రేవంత్ అడ్వాంటేజ్ ఇచ్చేశారు అనేది పాయింట్. తెలంగాణలో ఒక్క మాటతో రాజకీయం తిరగబడింది అనడం మీద మీ అభిప్రాయం ఏంటి? దిస్ ఈజ్ కీటాక్స్ ఫర్ యూ.